షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను అన్న డైలాగు వెనక్కి తీసుకుంటున్నాను మృదుల. వచ్చినప్పటి నుంచి చాలానే డైలాగులు చెప్పావు. ఏదో ఎందుకో చెప్తే తెలుస్తుంది. అదే మధు లాంటి భర్త దొరకడం నీ అదృష్టం అన్నాను కదా, అది నిజం కాదు. అప్పుడే సీరియస్ గా చూడొద్దు మృదుల, పూర్తిగా చెప్పని. భర్త డ్రెస్ వేసుకుంటేనే తట్టుకోలేని దానివి ఏమాత్రం చెడుగా మాట్లాడినా ఊరుకుంటావా? ఊరుకోవని తెలుసు. మరంత తెలిసిందానివి నేను రాసిన కవితల్ని నువ్వు రాశానని చెప్పుకుని ఎలా వచ్చావే? వాటిని అడ్డం పెట్టుకుని ఏమైనా చెయ్యాలని చూస్తే ఎలా ఊరుకుంటాననుకున్నా? అసలు నిజమేంటంటే మృదుల, నీలాంటి భార్య దొరకడం మధు అదృష్టం. ఇంతలా ప్రేమించే భార్య ఎవ్వరికీ దొరకదు. అసలు నాకు విషయం అర్థం కాదు. పురాణాలు మొదలుకొని ప్రతి కథలో, ప్రతి సినిమా, సీరియల్, షార్ట్ ఫిల్మ్స్ లో కూడా ప్రేమించే మగాడి గురించే రాస్తారు తప్ప ప్రేమించే ఆడదాని గురించి ఒక్కరు కూడా రాయరు. అక్కడక్కడ నీలాంటి వాళ్ళని చూసి కూడా రాయాలన్న ఆలోచన రాదేంటి వాళ్ళకి? పోనీ ఆడవాళ్ళు అర్థం చేసుకుని రాస్తారనుకుంటే 1% కూడా రాసేవాళ్ళు లేరు. ఎక్కడో నాలాంటి ఒకటి అరా రాసేవాళ్ళు తప్ప. నువ్వు రాయడమేంటి? ఆయన నా ముసుగు వేసుకుని నా ముందే ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావే? నేను రాస్తాను మృదుల. ఇన్నాళ్ళు మధు మీద కవితలు రాశాను కదా, ఇప్పుడు నీ ప్రేమ మీద కవితలు రాస్తాను. ఆడది ప్రేమిస్తే ఎంత గొప్పగా ఉంటుందో అందరికీ తెలిసేలా చేస్తాను. నిజం మృదుల, ఇంత పిచ్చి ప్రేమని నేనెక్కడ చూడలేదు. అసలు ప్రేమించే భార్యలకి కాంపిటీషన్ పెడితే నీకు ఫస్ట్ ప్రైజ్ గ్యారంటీ. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానో తెలుసా? నా ఒంటి మీద మధు డ్రెస్ చూసినప్పుడు నీ మొహంలో, నీ కళ్ళల్లో, టోటల్ నీ బాడీ లాంగ్వేజ్ లో కసి, కోపం, చిరాకు, ఆవేశం, ఆల్మోస్ట్ నీ బీపీ 120కి వెళ్ళుంటుంది కదా. సమయానికి అక్కడ మధు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అక్కడే గొంతు కొరికి చంపేసుండేదానివి కదా. అప్పుడేంటే ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చంపేయాలనిపించింది. నా చేతిలో కత్తుంటే నీ తలకై నరికేసేదాన్ని. అదిగో ఇంకా కోపం పోలేదు. మనది అనుకున్నది మనకి మాత్రమే సొంతం అనుకున్న దాని మీద ఎవరైనా చెయ్యి వేస్తేనే ఇంత కోపం వస్తుంది. పిల్లి కూడా పులైపోతుంది మృదుల. నీలా